తప్పు చేస్తూ సంఘ సేవల గొప్పలు ఇలాంటి వాళ్ళన మీరు ఫాలో అవుతున్నది బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నటువంటి యూట్యూబర్ హర్ష సాయిపై సజ్జనార్ ఫైర్ అన్ఫాలో రిపోర్ట్ కొట్టాలని ట్వీట్ బెట్టింగ్ నివారణ ఉద్యమంలో చేరాలని పిలుపు అంటూ చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా సజ్జనార్ గారు చేస్తున్నటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఉద్యమం ఈ బెట్టింగ్ యాప్ల పైన జరుగుతున్నటువంటి ఏవైతే బెట్టింగ్ యాప్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఏవైతే ఇన్ఫ్లుయెన్సర్ సంబంధించినటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకునేందుకు సజ్జనార్ గారు ఒక మహోత్తరమైన ఉద్యమాన్ని నడుపుతా ఉన్నారు. వారికి ఖచ్చితంగా కాలోజీ టీవీ అండగా ఉంటుంది. ఆ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ని సే నో టు బెట్టింగ్ యాప్స్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ కావచ్చు, లేకపోతే బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ నియంత్రించే విషయంలో ఖచ్చితంగా కాలోజీ టీవీ మీ అడుగులో అడుగై నడుస్తుంది అని ఖచ్చితంగా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. కాలోజీ టీవీ ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఈ మహోత్తరమైనటువంటి ఉద్యమంలో మేము కూడా మీ అడుగు జాడల్లో నడుస్తామని చెప్పేసి కూడా కాలోజీ టీవీ వేదికగా మీకు మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి సపోర్ట్గా నిలుస్తామని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా బెట్టింగ్ యాప్ల ప్రమోషన్స్ ఆగాల్సిందే. అదేవిధంగా బెట్టింగ్ యాప్లు కావచ్చు, కొన్ని గేమ్స్ యాప్స్ ఈరోజు పోకర్ కానీ, లేకపోతే ఆన్లైన్ క్యాసినో కానీ, లేకపోతే ఆన్లైన్ రమ్మీ కావచ్చు, ఇలాంటి యాప్స్ పట్ల కూడా ఖచ్చితంగా వీటి ప్రమోషన్స్ కూడా ఆపాలి అనేటువంటి కోణంలో కూడా మేము ఖచ్చితంగా వారికి మద్దతుగా నిలుస్తూ ఆ యాప్ల ప్రమోషన్లో విషయంలో ఏవైతే ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే వరకు మేము కూడా పోరాడతామని చెప్పేసి కూడా వారితో కలిసి నడుస్తామని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇన్ఫ్లుయెన్సర్స్ జాగ్రత్త, కాసులకు కకృతితో పెడదో పట్టిస్తే చర్యలు. సోషల్ మీడియా విజ్ఞానాన్ని పంచాలి, సోషల్ మీడియా ఆత్మవిశ్వాసాన్ని అందించాలి. మీరు చేసే వీడియోలు 10 మందికి ఉపయోగపడాలి. జనాన్ని తప్పుదో పట్టిస్తే జైలుకే, విద్వేషాలు రెచ్చగొడితే కటకటాలు వెనక్కే. ప్రజల్ని ఎంటర్టైన్ చేయండి కానీ డబ్బుల కోసం చిక్కుల్లో పడకండి అంటూ చూస్తా ఉన్నాం. సో కొంతమంది డబ్బుల కోసం, ఇన్ఫ్లుయెన్సర్ కొంతమంది డబ్బుల కోసం ఈ బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించారు. దానిలో హర్ష సాయి కావచ్చు, లేకపోతే భయ్యా సన్నీ యాదవ్ లాంటి వాళ్ళు కావచ్చు, చాలామంది వ్యక్తులు ఈరోజు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించారట. ఒకానొక దశలో హర్ష సాయి లాంటి వాళ్ళకు 100 కోట్ల రూపాయలను ఈరోజు ఇస్తామని చెప్పి ఆఫర్ కూడా చేసిరట. సో అలాంటి అనేకమైనటువంటి ఘటనలు ఉన్నాయి. ఖచ్చితంగా వీటిపైన ఒక యుద్ధం ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది. కఠినమైనటువంటి చట్టాలు రావాల్సిన అవసరం అయితే ఉంది అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. సో సజ్జనార్ గారు ఒక మంచి మహోత్తరమైనటువంటి ఒక కాజ్ తీసుకున్నారు. వారికి సమాజం అంతా కూడా వారికి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉందనేది మరొకసారి నేను చెప్తా ఉన్నాను.